సామ 6 న్యూస్ కి స్వాగతం. కొమరవెల్లి మల్లన్న ఆలయ భూములను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ ఆక్రమిస్తూ ఉన్నాడని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు. గురువారం పార్టీ కార్యకర్తలతో కలిసి మల్లన్న ఆలయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆముదాల మల్లారెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరేతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకుని మల్లన్న ఆలయ భూములను ఆక్రమిస్తున్న మహాదేవుని శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 7 సంవత్సరాల క్రితమే మల్లన్న భూములను సర్వే చేసి ప్రహారీ గోడలు నిర్మించారని తెలిపారు. ఆలయ ఆధీనంలో ఉన్న 100 కోట్ల విలువైన భూములను ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి పొందిన మహాదేవుని శ్రీనివాస్ చిరు వ్యాపారులకు కిరాయిలకు ఇచ్చి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అంది భీరయ్య, సిపిఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి కుడికాల బాలమోహన్, జిల్లా కమిటీ సభ్యులు తాడూరి రవీందర్, అత్తిని శారద, బద్దిపడగ కృష్ణారెడ్డి, మండల నాయకులు తాడూరి మల్లేశం, బక్కెలి బాలకిషన్, ఆరుట్ల రవి, నీలా భిక్షపతి, కర్రుల ఎల్లయ్య, ఆరుట్ల దయానంద్, రాళ్ల బండి, నాగరాజు, కానుగంటి రాజు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో దేవస్థానం భూమి అక్రమాలు చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఉన్నటువంటి మహాదేవుని శ్రీనివాసు చాలా విలువైనటువంటి టెంపుల్ భూమిని అక్రమాలు చేస్తున్నటువంటి కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈయన కబ్జా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి సపోర్టు తోటి చాలా అత్యంత విలువైనటువంటి భూములను ఇవాళ కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ సబ్ స్టేషన్ మీద ఉన్నటువంటి స్థలాన్ని, అట్లనే తోటబాయి కాడ ఉన్నటువంటి భూమిని, ఇది ఎప్పుడో దీన్ని ప్రభుత్వ స్థలంగా, దేవస్థానము స్థలంగా చుట్టూ గోడలు పెట్టి గేట్లు పెట్టి దేవస్థానం వాళ్ళు వాడుకున్నటువంటి భూమిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి దీని మీద కన్నుబడి ఈ మండల కేంద్రంలో ప్రభుత్వ ఈ దేవస్థానం భూముల మీద కన్నుబడి ఇవాళ మహాదేవుని శ్రీనివాస్ అనేటోని మండలాధ్యక్షుని చేసి, కాంగ్రెస్ మండలాధ్యక్షుని చేసి, ఆ మండలాధ్యక్షుని ద్వారా ఈ టెంపుల్ భూములను కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే ఈ కబ్జా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టెంపుల్ పాలక మండలిని కూడా ఉపయోగించుకుంటున్నారు. పాలక మండలి కూడా ప్రతాప్ రెడ్డి తన బినామీ వ్యక్తిని పెట్టుకొని లక్ష్మారెడ్డి అనేటువంటి బినామీ పేరు మీద ఆయన చైర్మన్ చేసేసి, ఆ చైర్మన్ ఈ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఈ మహాదేవుని శ్రీనివాసు కలిపి ఇవాళ మహాదేవుని శ్రీనివాస్కి భూమి అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. ఈ చేలు మారేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకోసమే ఈ మహాదేవుని శ్రీనివాస్ మీద ఈ క్రిమినల్ కేసులు పెట్టాలి. దీనికి సహకరిస్తున్నటువంటి, సపోర్ట్ చేస్తున్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. టెంపుల్ చైర్మన్గా ఉన్నటువంటి లక్ష్మారెడ్డి ఏదైతుందో ఆయన మీద కూడా కేసులు పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ భూములన్నింటిని కూడా ఈ కొమరవెల్లి టెంపుల్ కాడ ఉన్నటువంటి ఈ దేవస్థానం భూములన్నింటినీ కూడా ఇవాళ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, లెఫ్ట్ పార్టీలు కలిపి ఇవాళ మొత్తం కార్యకర్తలమందరం కూడా ఈ భూములన్నింటినీ కూడా సందర్శన చేస్తున్నాం. ఈ భూములను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఎంత దాకానైనా లాగుతాం. ఈ భూములను టెంపుల్కి అప్పచెప్పేదాకా సిపిఎం పార్టీ, లెఫ్ట్ పార్టీలు పోరాటం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.